15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. సూర్యకాంతమ్మని గయ్యాలత్త గయ్యాలమ్మ అంటాం, బట్ ఆ వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచి వాళ్ళు. సెన్సిటివ్ కూడా, నోట్లది కూడా తీసి పెట్టే రకం విందాం. ఎలా ఉంటుంది సూర్యకాంతమ్మతో? వీళ్ళు హైదరాబాద్ షూటింగ్లకి ఎక్కువ వచ్చేవారు కదండి. అప్పుడు ప్రొడక్షన్ వాళ్ళే, వీళ్ళు హోటల్ ఫుడ్ తినరండి వీళ్ళెవరు, అందుకని వంట మనిషిని పెట్టి వండించేవారు. ఆమె మెడ్రాస్ నుంచి ఉల్లిపాయల పులుసు ఒక 4-5 రోజులు ఉండేటట్టుగా వండుకొచ్చితే నాన్న ఇంటికి వచ్చి చెప్పేవారండి. అసలు ఎంత రుచిగా ఉంటుందో అన్ని చెప్పేవారు నాన్న. తర్వాత మా పెద్దక్క ఫస్ట్ టైము తల్లి కాబోతున్నప్పుడు పెద్ద పెద్ద క్యానుల్లో పులిహార, చక్కెర పొంగల్ తీసుకుని వచ్చారండి మా ఇంటికి. నాన్న ఎందుకమ్మా ఇవన్నీ అంటే, నా మేనగోడలు ఫస్ట్ టైం తల్లి కాబోతా ఉంటే నేను ఈ మాత్రం చెయ్యనా అన్నారండి. ఆ రుచి అవన్నీ గుర్తున్నాయండి నాకు. పులిహార, చక్కెర పొంగలి తీసుకొచ్చారు, పెద్ద చెయ్యి అనమాట, ఇంత పెద్ద క్యానుల్లో ఆమె చేసుకుని వచ్చారండి. అంటే వెనక అంత ఆప్యాయంగా ఉండేవారండి. బట్ ఎప్పుడైనా బాధపడతారా, రియల్ లైఫ్ కి ఇంత తేడా ఉంది నా క్యారెక్టర్లకి నాకు అని? ఏం లేదు, ఇదొక వృత్తి వాళ్ళకి, అంకితం పడ్డారండి అంతే. బాధ అనేది ఏమి ఉండదండి. వాళ్ళ పిల్లలు టచ్ లో ఉన్నారమ్మా? ఆమెకి నాకు తెలిసి ఆమెకి తెలియదండి, మనకెవరు తెలియదు. సావిత్రి గారి పిల్లలు ఉన్నారు? అమ్మాయి ఉందండి. బాబు సతీష్ కాలిఫోర్నియాలో ఉంటాడు కదా, టచ్ లో లేడండి. విజయ్ మాత్రం మెసేజ్లు అవి ఇచ్చుకుంటా ఉంటామండి. నాన్న ఇన్ని సినిమాలు చేశారు, ఇంత సక్సెస్ఫుల్ యాక్టర్. యూజువల్లీ చూసుకుంటే యాక్టర్స్ ఫ్యామిలీస్ నుంచి యాక్టర్స్ చాలా మంది వస్తున్నారు ఇప్పుడు. ఆ టైంలో ఎందుకనమ్మా, అంటే ఆ గ్యాప్, అంటే వద్దనుకొని పిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకురాలేదా? ఎందుకు ఈ వృత్తి వద్దు, మనం చేసాం మనతోనే ఎండ్ అయిపోవాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి బిజినెస్లు చేసుకోవాలి, మంచి జాబ్ చేసుకోవాలి ఇంటెన్షన్తోనే ఉన్నారు గుమ్మడి గారు, పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా. ఏమన్నా రీజన్ ఉందా? శోభన్ బాబు గారు ఫ్యామిలీ కానీ చెప్తారు కదా ఇంట్లో. నాగార్జున కూడా ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్ళి పీజీ చేశాడు కదండి. వెంకటేష్ వీళ్ళందరూ యూఎస్ వెళ్ళి చదువుకుని వచ్చిన వాళ్ళే, చదువు తక్కువేం కాదు. రెండు ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు అట్లా ఉన్నారండి. తమ్ముడు కూడా అంతే అండి, మా పెద్ద తమ్ముడు యూఎస్ వెళ్ళి చదువుకుని ఇక్కడ డిగ్రీ అయినాక యూఎస్లో ఎంబీఏ చేసి వచ్చాడండి. చేసి వచ్చినాక ఒక సినిమాలో యాక్ట్ చేశాడండి మా తమ్ముడు. అవునా? అవునండి. పుణ్యభూమి కళ్ళు తెరిచిందని ఆఫ్ బీట్ మూవీ అండి. అదే నాన్నగారికి తెలియదండి. నాన్న ఏదో అవుట్డోర్ షూటింగ్లో ఉన్నప్పుడు తను అంత చాలా క్విక్ మూవీ అండి అది, 20 రోజుల్లో అయిపోయింది అవుట్డోర్లో, దేవదాస్ కనకాల్ గారి డైరెక్షన్లో. ఓకే. సో నాన్న మళ్ళీ అవుట్డోర్ నుంచి వచ్చేసరికి షూటింగ్ దాదాపు 3 వంతులు అయిపోయింది అనమాట. అంటే నాన్నకు కూడా తెలియకుండా స్టెప్ తీసేసుకున్నాడు తను. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు పిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకురావటం అసలుకి? నాన్న ఎప్పుడేమీ అనలేదండి. అప్పుడు అన్నారు, ఒరే నీకు ఇంట్రెస్ట్ ఉండిందా, ఉంటే నేను ప్రాపర్గా లాంచ్ చేసేవాడిని కదా, రాఘవేంద్రరావు గారి అట్లాంటి డైరెక్టర్ రాఘవేంద్రరావుని పెట్టి తీసేవాళ్ళం కదరా, నీకు ఉందని ఎప్పుడు అనలేదే అన్నారండి నాన్న. అంతే. అదే. బట్ మీరైతే ఎవరికి ఇండస్ట్రీకి వచ్చే ఉద్దేశం లేదు, ఎవరికి కూడా నా దూరంగా ఉంచారు అందరు. అట్లానే ఏం చెప్పేవారు కాదండి. బట్ ఒక అన్రిటన్ రూల్, గర్ల్స్కి కొంచెం కష్టం కదండి ఈ ఇండస్ట్రీలో. అంటే ఇప్పుడు వేరు అనుకోండి. ఓకే. అసలు ఆ రోజుల్లో సినిమా వాళ్ళ పిల్లలంటేనే కొంచెం గబుక్కని ఎందుకో తెలియదండి, వీళ్ళకి చదువు రాదని కానీ వీళ్ళు అహంకారంగా ఉంటారు అనే ఇది ఉండేదండి కొంచెం. ఇప్పటికీ ఉంది సొసైటీలో. నేను చాలా మందిని చూస్తానండి, ఆ అభిప్రాయం చెప్తారు, మా ముందే అంటారు ఒక్కొక్కసారి, ఓ సినిమా వాళ్ళ పిల్లల వీళ్ళకి చదువు అక్కర్లేదు అని కానీ, పొగరును అహంకారంతో బతుకుతారు, తల్లిదండ్రుల పేరు ఆస్తి చూసుకుని అని అంటారండి. అందుకని మా అమ్మ తల్లిదండ్రులు మా అందరూ ఆ రోజుల్లో మమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచారండి. అసలే సినిమా వాళ్ళ పిల్లలంటే తేలిగ్గా చూస్తారు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. అమ్మే అంత చూసుకునే వాళ్ళు, ఎందుకంటే నాన్న ఎప్పుడు షూటింగ్ లో బిజీ, పిల్లలకి కేటాయించే వాళ్ళ టైం, చాలా టైం కేటాయించే.
మేము 7 మందిమి కదండి. అదే నేను ఎప్పుడు ఒకటి అనుకుంటానండి, వాళ్ళందరూ అట్లా అన్నప్పుడు ప్రతి చోట ఉంటారండి మంచి చెడు. ఒక సినిమా వాళ్ళ పిల్లలే ఇలా ఉండరు కదా, అన్ని చోట్ల అంతమంది ఉంటారు. ఎందుకో వీళ్ళని కొంచెం గబుక్కుని జడ్జ్మెంట్ తొందరగా పాస్ చేస్తారు. అదొకటి కొంచెం బాధగా ఉంటుంది. మీ కాలంలో ఎక్కువ ఇవి ఇప్పటికే ఉందండి. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి అమ్మాయిలను తొందరగా ఇవ్వరు, ఇల్లులు రెంట్కి ఇవ్వరు. అవును, చాలా ఉండే పాపం అప్పుడు బాధలు. అవునండి, ఉంటాయి. నేను అదే అనుకుంటానండి, మాలోనూ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అమెరికా వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని పద్ధతిగా ఉండేవాళ్ళు ఉంటారు. అన్ని చోట్ల అన్ని రకాలు ఉన్నట్టే ఇక్కడ ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో కూడా మంచి చెడు ఉంటుంది. అన్ని ఇండస్ట్రీలో ఉన్నాయి కదా, అన్ని బిజినెస్లో ఉంటాయి, చూస్తాం కదా మనం. ఇది కూడా అంతే. కాకపోతే ఇది కొంచెం గ్లామరస్ ప్రపంచం అయ్యేసరికి కొంచెం తొందరగా జడ్జిమెంట్ పాస్ చేస్తారు. శోభన్ బాబు గారితో ఎలా ఉంటుందమ్మా నాన్నతో సాన్నిహిత్యం? చాలా మంచి సినిమాలు చేశారు. అవునండి. నానంటే చాలా అభిమానం అండి ఆయనకి. నాన్న 60వ పుట్టినరోజుకి నాకు బాగా గుర్తు, 87లో మెడ్రాస్లో చేసామండి. అప్పుడు ఆ రోజంతా నాన్నతోనే ఉన్నారండి ఆయన. మామూలుగా ఎక్కడికి రారండి ఆయన, ఎవరింటికి ఎక్కడికి రారండి తొందరగా. నాన్నకేమన్నా సలహాలు ఇచ్చేవాళ్ళ? ఎందుకంటే సౌత్ లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ యాక్టర్ ఆయన. కొన్ని వేల కోట్లకి రియల్ ఎస్టేట్ చేసిన ఏకైక హీరో అంటే ఆయన పేరే చెప్తాం ఇప్పటికి కూడా. ఆయన తర్వాత మురళీమోహన్ గారు చెప్తాం అనుకోండి. సలహాలు ఏమైనా ఇచ్చేవాళ్ళ నాన్నకి? లైన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఎప్పుడు ఫ్యూచర్ అంతా ఇదే మనకి చెప్పినట్టు లేరండి. మరి నాన్న పెద్ద కదా ఎందుకు చెప్పడం అనుకున్నారేమో, చెప్పినట్టు లేరండి. మా చిన్న చెల్లెల పెళ్ళికి ఆయన అవుట్డోర్ షూటింగ్లో ఉన్నారండి, శోభన్ బాబు గారు. వారి భార్య అసలు ఎక్కడికి వెళ్ళారండి బయటికి. మా ఇంట్లో పెళ్ళికి మాత్రం నువ్వు వెళ్ళు, నేను ఉండను, షూటింగ్లో ఉన్నానని ఆమెను పంపించారండి, శాంతి గారిని. అంటే నానంటే అంత గౌరవం, అందరికీ గౌరవం అండి. రాజ్బాబు గారు కూడా అండి, నాన్న ముందు ఆయన నాన్నకన్నా పెద్ద స్టారు, నాన్నకన్నా ఎక్కువ సంపాదించిన నాన్న ముందు ఎప్పుడు కుర్చీలో కూర్చునేవారు కాదండి. బాబాయ్ అని అట్లా కింద కూర్చునేవారు. ఎందుకు పైన కూర్చో బాబు అంటే కూడా వినేవారు కాదు. ఆ పెద్దరికం కనిపిస్తుంది ఆయన ముఖంలో తెలియకుండా. ఏదో ప్రేమ అండి, అంత ప్రేమ. ఆ పెద్దరికం. మేము అన్నయ్య అని పిలవకపోయినా మమ్మల్ని చెల్లెళ్ళలాగా చూసేవారండి శోభన్ బాబు, రాజ్బాబు గారు, శోభన్ బాబు గారు ఇద్దరు. నేను అప్పుడు బెంగళూరులో ఉండేదాన్ని అండి, నన్ను ఇద్దరు బెంగళూరు చెల్లి అనేవారండి, శోభన్ బాబు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.